హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ 8 వసంతాలు మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ థగ్ లైఫ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ భైరవ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్తో పాటు మరికొన్ని మూవీ ఓటీటీ రిలీజ్ డేట్స్ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 5 లైక్ స్టార్ పెడతా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 ఉప్పు కప్పు రంబు. సో ఈ మూవీలో మనకి సుహాస్ అండ్ కీర్తి సురేష్ ఈ మూవీలో మనకి మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి డైరెక్ట్గా ఓటీటీలోనే రిలీజ్ కాబోతుంది. సో ఈ మూవీని మనకి డైరెక్ట్గా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీకి సంబంధించి రీసెంట్గా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నారు. సో ప్రైమ్ వీడియో వాళ్ళు మనకి ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ ఒరిజినల్ డేట్ని కూడా రిలీజ్ చేశారు. జూలై 4 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే కాబోతుంది విత్ మల్టిపుల్ లాంగ్వేజెస్లో. మన తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ అండ్ హిందీ లాంగ్వేజెస్లో ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీలో ఎవరైనా సుహాస్ ఆర్ కీర్తి సురేష్ ఫ్యాన్స్ ఉంటే మీరు ఈ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 4 నుంచి. ఇక నెంబర్ 2 ఆల్ ఇండియన్ ర్యాంకర్. సో ఈ మూవీలో మనకి కోర్ట్ మూవీలో యాక్ట్ చేశారు కదా రోషన్, ఆ యాక్టరే ఈ మూవీలో కూడా మనకి మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేస్తున్నారు. అండ్ యాక్చువల్లీ ఇది ఒక సిరీస్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ వెబ్ సిరీస్ మనకి ఈటీవీ విన్ వాళ్ళు తీసుకొస్తున్నారు. సో ఈటీవీ ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ ఈటీవీ విన్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ని కూడా రిలీజ్ చేశారు. జూలై 3 నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. సో మరి మీలో ఎవరైనా ఒక కొత్త వెబ్ సిరీస్ని చూద్దామని వెయిట్ చేస్తూ అనుకుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఆల్ ఇండియన్ ర్యాంకర్ని ఈటీవీ విన్లో జూలై 3 నుంచి మన తెలుగు లాంగ్వేజ్లో. ఇక నెంబర్ 3 విరాట్ పాలెం. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఎవరు తీసుకొస్తున్నారంటే G5 వాళ్ళు ఈ మూవీని మనకైతే తీసుకొస్తున్నారు. అండ్ G5 వాళ్ళు అఫీషియల్ ఒరిజినల్ డేట్ని కూడా రిలీజ్ చేశారు. జూన్ 27 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. సో మరి మీలో ఎవరికైనా చూద్దామని ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు G5లో జూన్ 27 నుంచి. ఇక నెంబర్ 4 రైట్ టు మూవీ. సో ఈ మూవీలో మనకి అజయ్ దేవగన్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి May 1న థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ మనందరికీ తెలిసిందే ముందుగా రైట్ 1 అయితే రిలీజ్ అయింది. అండ్ దానికి సీక్వెల్గా రైట్ 2 అయితే మనకి 2025లో అయితే రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీ May 1న థియేటర్స్లో అయితే రిలీజ్ చేశారు. అండ్ ఇక ఈ మూవీ థియేటర్స్లో దాదాపు 235 కోట్ల గ్రాస్ అయితే రాబట్టి దుమ్ము రేపిందని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నేను మీకు ముందుగానే చెప్పాను కదా ఈ మూవీ మనకి జూన్ 27న ఓటీటీ స్ట్రీమింగ్ అయితే కాబోతుందని. అండ్ ఇప్పుడు టీం వాళ్ళే మనకి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ మనకి జూన్ 27న అయితే రిలీజ్ కాబోతుంది. సో అఫీషియల్ న్యూస్ ఇది. వాళ్ళు 8 వీక్స్ అగ్రిమెంట్ డేట్ అయితే రాయించుకున్నారు. సో అలానే ఈ మూవీ మనకి 8 వీక్స్ తర్వాత నెట్ఫ్లిక్స్ కి అయితే వస్తుంది. సో మరి మీరు ఎవరైనా రైట్ టు మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జూన్ 27 నుంచి నెట్ఫ్లిక్స్ లో. ఇక నెంబర్ 5 కౌంట్ డౌన్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ని మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ని కూడా రిలీజ్ చేశారు. జూన్ 25 నుంచి ఈ సిరీస్ మనకి స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. సో మరి మీరు ఎవరైనా ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జూన్ 25 నుంచి. ఇక నెంబర్ 6 థండర్ బోల్ట్స్. సో ఈ మూవీ మనకి May 1న థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఇది ఒక మార్వెల్ మూవీ. అండ్ ఈ మూవీ వచ్చేసి థియేటర్స్లో అనుకున్నంత రేంజ్లో అయితే పర్ఫామ్ చేయలేదు ఈ మూవీ. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు, యాపిల్ టీవీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఈ మూవీ మనకి ముందుగా వివోడ్ అయితే రిలీజ్ చేస్తున్నారు. సో రెంట్ రూపంలో ఈ మూవీ మనకి ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతుందంటే జూలై 1 నుంచి ఈ మూవీ మనకి వివోడ్ అయితే రిలీజ్ చేస్తున్నారు. అండ్ నార్మల్ సబ్స్క్రైబర్స్ కి అండ్ డబ్బుడ్ లాంగ్వేజెస్ లో ఈ మూవీ ఎప్పుడు వస్తుందంటే జియో హాట్స్టార్ లో జూలై 2nd వీక్ నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. సో ప్రెసెంట్ అయితే ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అండ్ యాపిల్ టీవీలో జూలై 1 నుంచి వివోడ్ అయితే రిలీజ్ చేస్తున్నారు. సో మరి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అయితే చెక్ చేయొచ్చు. ఇక నెంబర్ 7 ఒక పథకం ప్రకారం. సో ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే సన్నెక్స్ట్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ సన్నెక్స్ట్ మనకి అఫీషియల్ డేట్ ని కూడా రిలీజ్ చేసింది. జూన్ 27 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. సో మరి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అయితే చెక్ చేయొచ్చు. ఇక నెంబర్ 8 8 వసంతాలు.
సో ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది అండ్ రీసెంట్గానే ఈ మూవీ మనకి ట్రెండింగ్లో కూడా వచ్చింది. అండ్ ఈ మూవీ థియేటర్స్లో ఎలా పర్ఫామ్ చేసిందంటే ఈ మూవీకి దాదాపు 40 లక్షలు అయితే వచ్చింది థియేటర్స్ నుంచి. సో అనుకున్నంత రేంజ్లో ఈ మూవీ థియేటర్స్లో అయితే పర్ఫామ్ చేయట్లేదు. అండ్ ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. అండ్ థియేటర్స్లో రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. అండ్ ఓటీటీలో ఈ మూవీ ఇంకా బాగుంటుందంట. సో మూవీ టీం వాళ్ళే మనకి కన్ఫర్మ్ చేసి చెప్పారు థియేటర్స్లో కన్నా ఈ మూవీ మనకి ఓటీటీలో ఇంకా చూడడానికి బాగుంటుందంట. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ మనకి ఈ మూవీని జూలై 4th ఓటీటీ స్ట్రీమింగ్ అయితే చేయొచ్చు. ఎందుకంటే మూవీ టీం వాళ్ళే మనకి చాలా ఎర్లీగా ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ వస్తుందని చెప్పారు. సో అలా చూసుకుంటే ఈ మూవీ మనకి జూలై 4th ఓటీటీ స్ట్రీమింగ్ అయితే కావచ్చు. సో ప్రెసెంట్ అయితే ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే ఉంది. సో మీరు థియేటర్స్ లో చూద్దాం అనుకుంటే థియేటర్స్ కి వాచ్ చేయొచ్చు. ఇక నెంబర్ 9 థగ్ లైఫ్ మూవీ. సో ఈ మూవీలో మనకి సింబు, కమల్ హాసన్ గారు అండ్ త్రిష గారు ఈ మూవీలో మనకి మెయిన్ లీడ్ యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీని మనకి మణిరత్నం గారు డైరెక్ట్ అయితే చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి రీసెంట్ గానే థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా మన తెలుగు స్టేట్స్ లో 4.5 కోట్లు అయితే రాబట్టింది. అండ్ తమిళనాడులో 40 కోట్లు అండ్ కేరళలో 2.60 కోట్లు అండ్ హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకుని 4.20 కోట్లు అయితే రాబట్టింది. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 84 కోట్లు, అలా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 90 కోట్ల గ్రాస్ ని అండ్ 44 కోట్ల షేర్ ని అయితే రాబట్టింది. యాక్చువల్లీ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 106 కోట్లు. సో అలా చూసుకుంటే మూవీ ఇంకా చాలా అయితే కాల్ చేయాలి. సో ప్రెసెంట్ ఈ మూవీ థియేటర్స్ లో ఆల్మోస్ట్ రన్ అయితే కంప్లీట్ చేసుకున్నట్టే. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్ కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ముందుగా ఈ మూవీకి సంబంధించి 8 weeks ఎయిర్బెన్ డేట్ ని అయితే రాయించుకున్నారు. బట్ థియేటర్స్ లో ఈ మూవీ అంతగా వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఈ మూవీని మనకి 4 weeks కే ఓటీటీకి అయితే తెస్తున్నారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి జూన్ 27th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. సో ప్రెసెంట్ ఈ మూవీకి సంబంధించి హెచ్డీ కూడా వచ్చింది, ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేయండి. ఇక నెంబర్ 10 భైరవం మూవీ. సో ఈ మూవీలో మనకి నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అండ్ మంచు మనోజ్ గారు ఈ మూవీలో మనకి మెయిన్ లీడ్ యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాంలో 3 కోట్లు అయితే రాబట్టింది. అండ్ సిడెట్ లో 1 కోటి అండ్ ఆంధ్రాలో 3.5 కోట్లు అయితే రాబట్టింది. అలా భైరవం మూవీ మన తెలుగు స్టేట్స్ లో 8 కోట్ల షేర్ ని అండ్ 14 కోట్ల గ్రాస్ ని అయితే రాబట్టింది. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 9 కోట్ల షేర్ ని అండ్ 16 కోట్ల గ్రాస్ ని అయితే రాబట్టి 17 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి ఈ మూవీ ఇంకా చాలా అయితే కాల్ చేయాలి. సో ఆల్మోస్ట్ ఈ మూవీ కూడా మనకి థియేటర్స్ లో రన్ అయితే కంప్లీట్ చేసుకున్నట్టే. ఇక ఈ మూవీ కూడా మనకి ఓటీటీ రిలీజ్ కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే జీ5 వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ జీ5 మనకి ఈ మూవీని ఎప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తుందంటే ఈ మూవీ మనకి జూన్ 28th నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. అండ్ రీసెంట్ గా చూసుకుంటే మనకి జీ5 వాళ్ళు ఏం చేస్తున్నారో మనందరికీ తెలిసిందే, టీవీలో అండ్ ఓటీటీలో సేమ్ డేట్ కన్ టైం కి అయితే రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ మూవీని ఏం చేస్తారో చూడాలి. సో ప్రెసెంట్ అయితే ఈ మూవీ మనకి జూన్ 28th జీ5 లో ఓటీటీ స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. ఇన్ కేస్ ఏమైనా అప్డేట్ వస్తే నేను మీకు అప్డేట్ చేస్తాను. సో ఈ వీడియో ఇది గైస్. ఇలాంటి మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ దిస్ ఎపిసోడ్ థాంక్స్ ఫర్ వాచింగ్.